అనుకోకుండా జరుగుతోందో లేక కావాలనే ఈ ఇద్దరు లెజెండ్స్ క్లాష్ కు రెడీ అవుతున్నారో తెలియదు కానీ మరోసారి సంక్రాంతి సీజన్ కు హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ హిస్టరీ రిపీట్ అయ్యి క్లాష్ కన్ఫర్మ్ అయితే ఈసారైనా చిరుపై బాలయ్య పైచేయి సాధిస్తాడా అనేది చూడాల్సి ఉంది. 2017 సంక్రాంతి సీజన్ లో చిరు ఖైదీ నంబర్ 150 మూవీతో 160 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ కొట్టాడు. బాలయ్య నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి హిట్ మూవీగా నిలిచింది. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల్లో వాల్తేరు ఏకంగా డబుల్ సెంచరీ క్రాస్ చేశాడు. వీరసింహారెడ్డి 150 కోట్లకు చేరువలోకి వచ్చాడు. వచ్చే సంక్రాంతి పండక్కి చిరు విశ్వంభర సినిమాతో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. బింబిసార దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ఇప్పుడు విశ్వంభరతో బాలయ్య నటిస్తున్న న్యూ మూవీ క్లాష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. చిరుతో వాల్తేరు వీరయ్య సినిమాను తెరకెక్కించిన బాబీనే ఇప్పుడు బాలయ్యతో వీరమాస్ అనే టైటిల్ తో మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏది ఏమైనా నెక్స్ట్ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ మరోసారి చిరు వర్సెస్ బాలయ్య క్లాష్ ను చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.